ఓం 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 స్థిర సుఖమాసనం ఏకాగ్రతతో తెలుసుకోండి. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సర్వధర్మాన్ పరిత్యజ్య. సర్వధర్మాన్ అనే శబ్దం మీద ఉన్నాం. సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే సర్వకర్మాణి పరిత్యజ్య టు అర్థం తీసుకున్నాం. ఇంకో విధంగా కూడా దాన్ని చూడవచ్చు. ఇంకొక విధంగా చూడడానికి ముందు సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే కర్మలను సర్వకర్మ పరిత్యాగం అనేటటువంటి అర్థాన్ని కొంచెం దృఢపరచుకొని ఆ రెండవ అర్థంలోనికి వెళదాం. ఏమిటి ఫైనల్ ఫలం ఏమిచ్చారు ఈ శ్లోకానికి? మా శుచః, శోకింపకము. ఎప్పుడు శోకించకుండా ఉండగలడు? తరతి శోకం ఆత్మవిత్, ఛాందోగ్యోపనిషత్తు. తరతి శోకం ఆత్మవిత్, శోకాన్ని దాటుతాడు ఎప్పుడు? ఆత్మవిత్ అవుతే. ఆత్మవిత్ అవడం అంటే ఏమిటి? దేహవిత్ అవుతే ఆ ప్రయోజనం లేదు కదా. దేహభావంలో ఉండకుండా ఆత్మభావంలో ఉంటేనే శోకాన్ని దాటుతాడు. ఇంకొక ఉపనిషత్తు శ్వేతాశ్వతరం 6:20, 6:20లో శ్వేతాశ్వతరంలో కూడా చెప్పబడుతుంది. యదా చర్మవదాకాశం వేష్టయిష్యంతి మానవాః తదాత్మానం అవజ్ఞాయ దుఃఖస్యాంతో భవిష్యతి. తదా అప్పుడు దుఃఖస్య అంతో భవిష్యతి, దుఃఖం యొక్క అంతము కలుగుతుంది. అంటే మా శుచః అనే స్థితి ప్రాప్తిస్తుంది. తరతి శోకం తరతి ఆత్మవిత్. అంటే ఆత్మజ్ఞానంలో ఉంటే పడుతుంది. ఆత్మజ్ఞానం లేకుండా శోకం పోతుందా? పోతుందండి. ఆత్మజ్ఞానం లేకుండా కూడా యూ కెన్ తరతి శోకం కావచ్చు. ఎప్పుడు? ఎప్పుడైతే చర్మవత్, చర్మములే చాపవలే ఆకాశం వేష్ట ఇష్యంతి, ఆకాశాన్ని చాప చుట్టినట్టుగా చర్మాన్ని చుట్టినట్టుగా మానవుడు చేయగలిగితే తదా అప్పుడు ఆత్మానం అవజ్ఞాయ, ఆత్మను తెలియకుండానే దుఃఖస్య అంతో భవిష్యతి, దుఃఖం యొక్క అంతాన్ని పొందుతాడు. అంటే ఏమిటి? ఆకాశాన్ని చాప చుట్టనూ లేవు, వేరే విధముగా జ్ఞానం కాకుండా దుఃఖాన్ని పోగొట్టుకోలేవు అనేటటువంటి మోస్ట్ ఇంపాసిబుల్ థింగ్ని చూపిస్తున్నారు. ఉదాహరణగా అంటే జ్ఞానం ఒక్కటే మార్గము. జ్ఞానాదేవత కైవల్యం టు గెట్ అవుట్ ఆఫ్ ద శోక అండ్ మోహ ఆఫ్ ద వరల్డ్ ఆఫ్ ద సంసార. శోక అండ్ మోహ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద సంసార. శోకమోహాలను దాటాలి అంటే మా శుచః అనే స్టేట్ రావాలంటే జ్ఞానం ఒకటే మార్గము. అంటే ఈ శ్లోకము జ్ఞానయోగాన్ని ఖచ్చితంగా బోధిస్తోంది. జ్ఞానం ఎలా కలుగుతుంది? సర్వకర్మ పరిత్యాగం. సర్వకర్మ పరిత్యాగం అంటే సోంబేరిగా కూర్చుని రోడ్డు మీద ఏ పని చేయకుండా అన్ని కర్మలను వదిలేసి తామసికుడుగా ఉంటూ కూర్చున్నవాడు సర్వకర్మ పరిత్యాగి కాదు కదా. సర్వకర్మ పరిత్యాగి ఎవడవుతాడు? సర్వ జ్ఞానకర్మ పరిత్యాగి. అంటే సర్వము జ్ఞానము వలన కర్మలను పరిత్యజించాడు. అంటే జ్ఞానాదేవతు కర్మ పరిత్యాగం, జ్ఞానము వలననే కర్మ పరిత్యాగం. సర్వకర్మ పరిత్యాగం అని చెప్పినప్పుడు భగవత్పాదులు ఏం రాశారు? ఇక్కడ ధర్మశబ్దేన, సర్వధర్మశబ్దేన అత్ర అధర్మ అపి గృహ్యతే, అధర్మాన్ని కూడా కలుపుకో. దీనినే ఎందుకు నైష్కర్మ్యస్య వివక్షితత్వాత్, నైష్కర్మ్య నిష్టనే బోధించడానికి
ఇష్టపడి ఉన్నారు. భగవంతుడు నైష్కర్మ్యనిష్టను బోధించ వివక్ష చేయడానికి రెడీగా ఉన్నారు. అందువలన సర్వకర్మాన్ పరిత్యజ్య సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే అన్ని ధర్మములను ధర్మాధర్మములను అన్నింటినీ వదులుకో. ధర్మం అంటే పుణ్యకర్మ, అధర్మం అంటే పాపకర్మ. ఎందుకు? ధర్మం ఏదైనా ఆచరించాలి అంటే కర్మ చేస్తేనే కదా ధర్మం ఆచరించగలం. ఏదీ చేయకుండా కాయిక వాచిక మానసిక కర్మలలో ఏదో ఒకటి చేయకుండా అధర్మాన్ని కానీ ధర్మాన్ని కానీ నేను ఎలా ఆచరించగలను? ఆచరించలేను. ధర్మ శబ్దాన్ని ఆచరించడానికి కావలసినది కర్మ. అది ఎటువంటి కర్మ అయి ఉండొచ్చు? కాయిక కావచ్చు, వాచికం అవ్వచ్చు, మానసికం కావచ్చు. ఈ మూడు రకములైనటువంటి విధములుగా కాకుండా మరి ఏ విధముగానూ నేను ధర్మాన్ని ఆచరించలేను. సో సర్వధర్మాన్ని పరిత్యజ్య అంటే మనోవాక్కాయ కర్మలను త్యజించు అని అర్థం. మనోవాక్కాయ కర్మలను త్యజించడం ఎలా త్యజిస్తాను? మనోవాక్కాయ కర్మలు త్యజించాలంటే ప్రకృతే క్రియమాణాన్ని గుణై కర్మాణి సర్వశః 3:27 గీతలోని. నహి కశ్చిత్ క్షణమపి జాతో తిష్యచ్చ కర్మకృత్ 3:5లోని. నహి దేహభృత శక్యం త్యక్తుం కర్మాణ్యశేషత. దేహము ధరించిన వాడు కర్మలను అశేషంగా నిశేషంగా త్యజించడం కుదరదు. నహి కచ్చిత్ క్షణమపి జాతో తిష్యచ్చ కర్మకృత్. ఒక క్షణం కూడా ఏదో రకమైనటువంటి కర్మ చేయకుండా ఎవడు ఉండలేడు అంటూ భగవద్గీత చెప్తుంది 3:5, 18, 11. అయితే ఇక్కడ ఒక ట్రిక్ ఉంది. ఒక మార్గం చెప్పారు. కర్మను పరిత్యాగం చేయాలి అంటే దిస్ వన్ మార్గ. కర్మ చేస్తూనే కర్మ చేయకుండా ఉండవచ్చు. అటువంటిది పరిస్థితి ఏమిటి? ప్రకృతే క్రియమాణాన్ని గుణై కర్మాణి సర్వశః. అంటే శరీరమే కర్మ చేస్తుంది. ప్రకృతి అంటే శరీరేంద్రియ సంఘాతం. ప్రకృతే క్రియమాణాన్ని గుణై కర్మాణి సర్వశః. దేహేంద్రియ మనోబుద్ధులతో మమైకం చెందితే కర్మలు చేస్తున్నారు. దేహేంద్రియ మనోబుద్ధులతో మమైకం చెందేంత వరకు మనిషి కర్మ నేనే చేస్తున్నాను అనే భావంలో ఉంటాడు. దీనినే దేహాభిమానము లేక దేహ తాదాత్మ్యము అంటారు. అంటే నేను కర్మను విడిచిపెట్టాలి అంటే కర్మలను పూర్తిగా విడిచిపెట్టడం ఎవరికీ వశం కాదు. ఒక్క క్షణం కూడా ఎవరు కర్మలను వదిలి ఉండలేరు అనే వాక్యాలను కూడా దృష్టిలో పెట్టుకుంటే ప్రకృతే క్రియమాణాన్ని గుణై కర్మాణి సర్వశః అంటే ప్రకృతే చేస్తుంది, పురుషుడు చేయడం లేదు. పురుషుడు అంటే పరమ పురుషుడు, ఆ చైతన్యం కర్మలు చేయటం లేదు. ప్రకృతి అంటే ఈ దేహేంద్రియ సంఘాతమే చేస్తోంది అని ఎప్పుడైతే మనం అర్థం చేసుకున్నాము, దేహేంద్రియ సంఘాతాన్ని ఎలా వదిలిస్తాను? బ్రతికున్నంత వరకు దేహేంద్రియ సంఘాతంతో నాకు లింక్ తప్పదు కదా. దేహేంద్రియ సంఘాతముపై మమత్వాన్ని అహమత్వాన్ని వదలగలను, అహంకారాన్ని మహంకారాన్ని వదలగలను. అవి వదిలినట్లయితే నేను కర్మలు చేసినట్టు కాదు. ఎందుకు? నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ గచ్చన్ శ్వసన్ స్వపన్. అంటే ఆత్మజ్ఞానితను చూస్తున్నా, వింటున్నా, స్పృశిస్తున్నా, ఆఘ్రాణిస్తున్నా, భుజిస్తున్నా, నడుస్తున్నా, నిద్రిస్తున్నా, శ్వాస పీలుస్తున్నా తానేమి కర్మలు చేయడం లేదు. నైవ కించిత్ కరోమి ఇది యుక్తో మన్యేత తత్వవిత్. ఆ స్టేట్కి రావడానికి అంటే తత్వవిత్ అవ్వాలి. తరతి శోకం తరతి ఆత్మవిత్. ఆత్మవిత్ అంటే తత్వవిత్. తత్ అంటే ఆత్మ, ఆత్మ అంటే తత్వం. తత్ అంటే ఇదంతా త్వం పదార్థ విచారణ. సర్వధర్మాన్ పరిత్యజ్య త్వం పదార్థ విచారణ. ఎందుకు? నువ్వు త్వం అంటే ఏమిటో తెలుసుకుంటే నీవు అనగా ఎవరు? దేహేంద్రియ సంఘాతం. కామన్ ఆన్సర్. సారీ, దిస్ ఇస్ నాట్ ద వే యూ కెన్ బికమ్ ఆశుచ ఆ తరతితోకం. దెన్ వాట్ ఈస్ ద వే? నేను శరీరము కాదు, శరీరేంద్రియ సంఘాతము కాదు, మనోబుద్ధంకార చిత్తాన్ని నాహం తెలుసుకుంటే, ఆత్మజ్ఞానంలో స్థిరపడితే తరతి శోకం ఆత్మవిత్. అంటే సర్వధర్మాన్ని పరిత్యజ్య అంటే జ్ఞానంతోనే సర్వధర్మములను సర్వకర్మలను పరిత్యజించగలవు. ధర్మత్యాగము పరిత్యజ్య పర్ఫెక్ట్లీ రెనౌన్స్. త్యాగం అంటే రెనౌన్స్. సన్యాసం అన్నా త్యాగం అన్నా డిక్షనరీ మీనింగ్ ఒకటే. చక్కగా విడుచుట సన్యాసం.
పరిత్యాగము, చక్కగా త్యాగం చేయుట. పరిత్యాగ ఈజ్ ఈక్వల్ టు సన్యాస. వాట్ సన్యాస హియర్? ఇట్ ఈస్ నాట్ వివిధిష సన్యాస ఆర్ విద్వత్ సన్యాస దట్ ఈస్ డిస్టింగ్విష్డ్. ఆ రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు. సర్వకర్మలను పరిత్యజించాలి. సర్వకర్మలను పరిత్యజించలేను. ఎలా పరిత్యజించగలను? ఒకే ఒక సూక్ష్మమైన మార్గం ఉన్నది. నేను శరీరేంద్రియ సంఘాతంతో మమైకం చెందకుండా ఉండడమే సర్వకర్మ పరిత్యాగము. సర్వ జ్ఞాన కర్మ పరిత్యాగము. సర్వము జ్ఞానము చేత కర్మలను పరిత్యజించు. ఏమిటా జ్ఞానము? స్వరూప జ్ఞానము. ఏమిటా స్వరూపము? అహమస్మి. అహమస్మి అని తెలుసుకున్న స్థితిలో ఇక కర్మలు చేసిన ఏవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్. కాబట్టి నవ్ వేర్ ఫ్రమ్ వీ హ్యావ్ కమ్ టు వేర్? సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే సర్వధర్మములను త్యాగం చెయ్యి, వదిలిపెట్టు. ఈజ్ ఈక్వల్ టు సర్వకర్మాణి పరిత్యజ్య, సర్వకర్మలను త్యాగం చెయ్యి. సర్వకర్మలను పరిత్యజ్య అంటే దేహేంద్రియ అభిమానాన్ని వదులు, దేహేంద్రియ అభిమాన త్యాగం చెయ్యి. దేహేంద్రియ అభిమాన త్యాగం చెయ్యి అంటే మమలను వదులు, అహంకార మమకారాలను వదులుకోవడమే మోక్షము. అదే సర్వధర్మాన్ పరిత్యజ్య. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చామో చూడండి. సో దెర్ ఆర్ 3 స్టెప్స్ హియర్. స్టెప్ 1, సర్వధర్మములను పరిత్యజించుము. ఇన్స్ట్రక్షన్. ధర్మము ఈజ్ ఈక్వల్ టు కర్మ. వై? ఐ కెనాట్ ప్రాక్టీస్ ధర్మ వితౌట్ డూయింగ్ ఎయిదర్ వన్ ఆఫ్ ది 3 టైప్స్ ఆఫ్ కర్మ. మనోవాచిక కాయక కర్మలు. సో సర్వధర్మాన్ని ఈజ్ ఈక్వల్ టు సర్వకర్మాణి. సర్వకర్మాణి పరిత్యజ్య. స్టెప్ 2 అయిపోయింది. సర్వకర్మలను త్యాగం చేయాలంటే ఎలా చేయగలను? ఎప్పుడు కర్మలు మానలేను. ఏ విధంగాను? దేహంతో దేహభావంలో ఉన్నంత వరకు ఏదో ఒకటి నేను చేస్తున్నాను అనే భావన ఉంటుంది. దేహభావాన్ని త్యాగం చెయ్యి. దేహాత్మాభిమానాన్ని, దేహ ఇంద్రియ అభిమానాన్ని త్యాగం చెయ్యి. స్టెప్ 4. ఓకే. దేహాభిమానాన్ని, దేహేంద్రియ సంఘాత అభిమానాన్ని త్యాగం చేయాలంటే ఏం చేయాలి? స్వరూప జ్ఞానం తెలియాలి. నేను దేహం కాదని తెలియాలి. అంటే ఆత్మను తెలుసుకోవాలి. ఆత్మజ్ఞానం పొందడమే సర్వకర్మాణి పరిత్యజ్య లేక సర్వధర్మాన్ని పరిత్యజ్య. అటువంటి వాళ్ళు ఏం కర్మ చేయరా? శరీరయాత్ర అపి లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. దట్ ఈస్ ద ఇన్స్ట్రక్షన్. శరీరయాత్ర కొరకు కానీ, లోక సంగ్రహము కొరకు కానీ మన భగవత్పాదుల వలె ఆసేతు హిమాచలం కాలినడకను వెళ్ళి రకరకములైనటువంటి మఠములను స్థాపించి అక్కడ పీఠాలను, ఆ పీఠాలలోనేమో ధర్మ ప్రబోధాన్ని, ఆత్మజ్ఞాన ప్రబోధాన్ని విస్తరిల్లజేసి మనకి ఎన్ని రకాల భాష్యాలు, పుస్తకాలు అందించడం లోక సంగ్రహం. అటువంటి లోక సంగ్రహమైనటువంటి కార్యములను కానీ, దేహాన్ని నిలుపుకోవడానికి కావలసినటువంటి క్రియలను కానీ చేయడం కర్మ అనబడదు. గాలి పీల్చుకోవడం, అన్నం తినడం కర్మ కాదు. సో ఆ స్థితిలో ఉండు. వాట్ ఈస్ ది ఫైనల్ ఆన్సర్? సర్వధర్మాన్ పరిత్యజ్య ఈజ్ ఈక్వల్ టు సర్వకర్మాణి పరిత్యజ్య ఈజ్ ఈక్వల్ టు దేహభావం పరిత్యజ్య ఈజ్ ఈక్వల్ టు అహం మమకార పరిత్యజ్య. అహం మమకార పరిత్యజ్య ఈజ్ ఈక్వల్ టు స్వరూప జ్ఞానం. స్వరూప జ్ఞానమే సర్వధర్మాన్ పరిత్యజ్య. అయిందా? ఇంకొక విధంగా కూడా చూడవచ్చు. ఏమిటి? ధర్మము, ధర్మి. ఈ ధర్మ శబ్దానికి నేను చెప్పుకున్నాం చాలా అర్థాలున్నాయి అని అర్థం. ఒక శ్లోకం కూడా చెప్పుకున్నాం. ధర్మ పుణ్యే యమే న్యాయే స్వభావ ఆచార్యో క్రతౌ ఉపమాయాం అహింసాయాం కార్ముకే చ నిగజ్యతే. ధర్మ అంటే పుణ్యము, యముడు, న్యాయము, స్వభావము, ఆచారము, క్రతువు, ఉపమానము, అహింస, కార్ముకము అంటే ధనుస్సు అని అర్థం. సుప్రసిద్ధమైనటువంటి 108 అర్థాలలో ఈ అర్థాలు సుప్రసిద్ధమైనటువంటి. దీంట్లో స్వభావం తీసుకుందాం. స్వభావం అంటే ఏమిటి? అగ్ని యొక్క స్వభావము వేడిమి, నీరు యొక్క స్వభావము రసము, పృథివీ యొక్క స్వభావము గంధము. అలా ఒక్కొక్క భూతానికి ఒక స్వభావం ఉన్నది.
అంటే ఆయా భూతములు ఆ ధర్మమును విడిచి ఉండలేవు. ధర్మి ధర్మములకు వేర్పాటు ఉండదు. ఎక్కడైతే ధర్మి ఉన్నదో దాని ధర్మము ఉండనే ఉంటుంది. స్వభావం లేక ధర్మము, ధర్మం నిరుక్త శాస్త్రాన్ని బట్టి పరిశీలిస్తే సహజమైనటువంటి గుణము లేక స్వభావము అనేటటువంటిది ఏది ఉందో అదే ధర్మ శబ్దానికి మౌలికమైనటువంటి ఫండమెంటల్ అండర్స్టాండింగ్. దీని మీద లక్షణావృత్తి చేసేటటువంటి ఇదేమిటి, మానవత్వ రూపమైన స్వభావాన్ని నియమించి మనకు నిలబెడతాడు కాబట్టి, ఆయన ధర్మాన్ని నిలబెడతాడు కాబట్టి ఆయనకి ధర్ముడు అని అర్థం ఉంది. అంటే మానవత్వంలో నిలబెట్టడానికి కావలసినటువంటి ఒక ధర్మాన్ని నిలబెడతాడు కాబట్టి ధర్ముడు. అలాగే ఇక్కడ పంచభూతాలకు వేరు ధర్మములు ఉన్నాయి. ఆ ధర్మములను కలిగినటువంటివి ధర్మిలు. సర్వధర్మాన్ని పరిత్యజ్య అంటే ధర్మిని పరిత్యాగం చేయకుండా ధర్మాన్ని మట్టుకే పరిత్యాగం చేయలేను. అంటే వేడిమిని పరిత్యాగం చేసి అగ్నిని మట్టుకే ఉంచుకోలేను. అంటే వేడిమి లేని అగ్నిని నేను ఉంచుకోలేను. కాల్చి దహన గుణం కలిగినటువంటి అగ్నిని విడిచిపెట్టి స్వభావాన్ని అగ్నిని నేను పట్టుకోలేను. అటువంటి అగ్ని ఉండదు. అంటే ధర్మాన్ని పరిత్యజించాలంటే ధర్మిని కూడా పరిత్యజించు. ధర్మి అంటే ఏమిటి? ఈ గుణాల పంచభూతాలే శబ్దస్పర్శ రూప రసగంధాలనే ధర్మాలు కలిగినటువంటి ధర్ములు వరుసగా శబ్దస్పర్శ రూప రసగంధాలకు వరుసగా ఆకాశము వాయువు అగ్ని జలము తేజస్సు అనే పంచభూతాల యొక్క ఇవి ధర్మి అంటే ధర్మము కలిగినవి. వీటి యొక్క ధర్మములు శబ్దస్పర్శ రూప రసగంధాలు. ధర్మములను పరిత్యజించు. సర్వధర్మాన్ని పరిత్యజ్య అంటే ఆ ధర్మములు కలిగినటువంటి ధర్మిలను పరిత్యజించు. పంచభూతాలను పరిత్యజ్య ఏమిటండి? పంచభూతాలను నేనెలా పరిత్యజిస్తానండి? వాయువు అగ్ని అలా ఉంటాయి. వాటిని పరిత్యజించడం పట్టుకోవడం అంటే ఏమైనా ఉంటుందా? ఉండదు. అంటే అర్థం ఏమిటి? ధర్మశబ్దం యొక్క మౌలికార్థంలో మనం శాస్త్ర సాంప్రదాయ సమ్మతం కాబట్టి ధర్మ అనే శబ్దాన్ని భౌతిక పదార్థాలన్నిటినీ స్వీకరించడం. సర్వధర్ములను పరిత్యజించు, ధర్మిలను పరిత్యజించు, సర్వధర్మాలను పరిత్యజించు. అంటే భౌతిక పదార్థాలు ఏంటి? భూత అంటే కలిగినటువంటివి, భౌతిక అంటే ఫిజికల్ వాటన్నిటినీ వదులుకోవడమే సర్వధర్మాన్ అనే పదానికి అర్థం వస్తుంది. మౌలికంగా ఉన్నటువంటి ధర్మి న్యాయాన్ని కానీ అనుసరించి వివక్ష చేస్తే ఈ పదార్థాలు ఎక్కడి నుంచి పుట్టాయి? ఈ పదార్థాలన్నిటినీ నేను త్యజించాలన్నారు. ఎక్కడి నుంచి పుట్టాయని విచారణ చేయాలి. పదార్థాలు ఎక్కడి నుంచి పుట్టాయి? ఆకాశాత్ సంభూత వాయువు, తస్మాత్ ఆకాశాత్ సంభూత అంటే పరబ్రహ్మ నుంచే పుట్టాయి. ఇలా భూతాలను అన్నిటినీ మనం విచక్షణ చేసుకుంటూ వెళితే అనేక మార్లు నిరూపించుకున్నట్టుగా కారణాలన్నిటికీ మూల కారణం ఒకటి ఉంటుంది. ఆ మూల కారణం ఏదై ఉంటుంది? సత్ అయి ఉంటుంది. అంటే సత్తు దగ్గరికి చేరుతాం. దీన్నే భగవానుడు 2వ అధ్యాయంలో 16వ శ్లోకంలో నాసతో విద్యతే భావ నా భావో విద్యతే సత. సత్తు కాని దానికి ఉనికి లేదు, అసత్తు కాని దానికి ఉనికి ఉండడము, సత్తు కాని దానికి ఉనికి లేకపోవడము కానీ, అసత్తు కాని దానికి ఉనికి ఉండడం కానీ లేదు అంటూ చెప్పారు. ఈరా దృశ్యపద సమూహాన్ని పరిశీలించుకుంటూ పరీక్షలోకాన్ కర్మచేతాన్ బ్రాహ్మణ వాటి యొక్క మూల కారణం దగ్గరకు వెళ్ళేటటువంటి ప్రక్రియనే ఉపనిషత్తు ఆత్మజ్ఞానం అంటుంది. అంటే ప్రతి దృశ్య పదార్థాన్ని పరీక్షించి ఇది దీనికి కారణం ఏదై ఉంటుందప్ప, దీని కారణం ఏదై ఉంటుందప్ప అలా వెనక్కి వెళ్ళగా సత్ దగ్గరకు చేరుతారు. దీనిని 4 పదాలతో ఉపనిషత్తులో వర్ణిస్తున్నారు. దృశ్య మార్జనము, దృశ్య ప్రవిలాపనము, దృశ్య నిషేధము, దృశ్య పరిత్యాగము. మళ్ళీ చెప్తామనండి. దృశ్య మార్జవము, దృశ్య ప్రవిలాపనము, దృశ్య నిషేధము, దృశ్య పరిత్యాగము. 4 సమానార్థకాలే ఆల్మోస్ట్. మార్జనము అంటే దాన్ని పూర్తిగా వదిలివేయడం, పరివిలాపనం అంటే లయం చేయడం, నిషేధము అంటే వాటి వైపు వెళ్లకుండా ఉండడం, పరిత్యాగం అన్న ఇక్కడ ఏం చెప్పారు? పరిత్యాగం అనే అర్థాన్ని తీసుకున్నారు. సర్వధర్మాన్ పరిత్యజ్య సకల దృశ్య పదార్థాలను అన్నిటినీ ఏకంగా మొత్తంగా పరిత్యాగం చెయ్యి. అంటే దృశ్య విలయం చూసుకో, దృశ్య పరిత్యాగం చేసుకో. ఇలా చేస్తే చిట్ట చివరికి ఏం మిగులుతుంది?
అన్నీ ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఈ దృశ్యం కాదు, ఈ వస్తువు కాదు, ఈ దృశ్య పదార్థం ఏది ఆత్మ కాదు, నా ఇతి నా ఇతి నా ఇతి అని కొట్టుకుంటూ పోతే ఏం మిగులుతుంది? సత్తే మిగులుతుంది. మళ్ళీ ఆ సత్ దగ్గరికే వస్తావు. సత్ సత్తును చేరాలి అంటే సత్పదార్థం నేనని తెలుసుకోవాలి అంటే దృశ్య పదార్థ విలాపనము, దృశ్య పదార్థ మార్జవము, దృశ్య పరిత్యాగము అంటే సర్వ దృశ్య పదార్థ పరిత్యాగము. అదే సత్ దగ్గరకు వెళ్ళడం. చాలా పటిష్టమైనటువంటి మౌలికమైనటువంటి అర్థం. ఇటువంటి మౌలికమైన అర్థం తెలుసుకుంటే మనకేం తెలుస్తుంది? సర్వధర్మాన్ పరిత్యజ్య సర్వపాపేభ్య మోక్షయిష్యామి. తర్వాత మనం చూస్తాం ఈ విధమైనటువంటి విషయం చేత సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే సర్వకర్మాణి పరిత్యజ్య. సర్వకర్మాణి పరిత్యజ్య అంటే దేహభావం పరిత్యజ్య. దేహభావం పరిత్యజ్య అంటే స్వరూప స్వరూప జ్ఞానం తెలుసుకుని, అంటే ఆత్మజ్ఞానంలో ఉంటూ అని ఒక అర్థం. రెండవది ఏమిటి? ధర్మాధర్మి న్యాయాన్ని కానీ విశ్లేషిస్తే సర్వధర్మములను పరిత్యజించు అంటే ధర్మము లేని ధర్మి ఉండదు. అన్ని ధర్మాలను వదలాలంటే ధర్మిని కూడా పరిత్యజించాలి. ధర్మి అంటే ఏమిటి? పంచభూతాలు, 5 ముఖ్యమైనటువంటి మౌలికమైన ధర్మిలు ఉన్నాయి. వీటి నుంచే మిగతా పదార్థాలన్నీ వచ్చాయి. ఈ పదార్థాలను పరిత్యజించు అంటే వాటిని ఎలా వదిలిస్తాను? పంచభూతాలను. ఈ పంచభూతాలను భావనాత్మకంగా విశ్లేషించి ఈ పంచభూతాలకు వెనకాల ఏదుంది, ఇవన్నీ కారణములు, అన్నిటికీ పంచభూతాలు అన్నిటికీ కారణం. ఈ కారణాలకు కారణం ఏమిటి అని వెతుక్కుంటూ పోతే, వివక్ష చేస్తే నేను సత్తు దగ్గర చేరుకుంటాను. ఆ సత్తు దగ్గర చేరుకోవడమే మాం అనేటటువంటి పదము. నెక్స్ట్ పదమే ఉంది, సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ప్రాప్య, నన్ను పొంది, మాం ఏకం శరణం రజానదని. ఆ నన్ను అంటే ఎవరిని? నన్ను పొంది అంటే సత్తును పొంది, సత్తును చేరి ఆ సత్ అనే దాన్నే మాం అని చెప్తున్నారు ఇక్కడ వేదవ్యాస తాతయ్య పరమాత్మ. పటిష్టమైనటువంటి మౌలికమైనటువంటి ఫండమెంటల్ అండర్స్టాండింగ్ని తీసుకోవచ్చు. ఏ విధంగా తీసుకుంటే కూడా సర్వధర్మాన్ పరిత్యజ్య. భగవత్పాదులు ఏమన్నారో మరొక్కసారి భాష్యాన్ని విశ్లేషించుకోవాలి. ఎందుకు? నైష్కర్మ్యస్య వివక్షితత్వాత్. నైష్కర్మ్యాన్ని ఇక్కడ వివక్ష చేస్తున్నారు కాబట్టి, విచారిస్తున్నారు కాబట్టి, బోధిస్తున్నారు కాబట్టి. త్యజ ధర్మమధర్మంచ ఉభయ సత్యానృతే త్యజ, ఉభయ సత్యానృతే త్యక్త్వా ఏన త్యజసి తత్ త్యజ. ధర్మాన్ని అధర్మాన్ని రెండిటినీ కూడా ఉభే త్యజ. సత్య అనృతములు, ఇది సత్యము ఇది అనృతము అనే భావాన్ని కూడా వదులు. ఉభే అంటే ధర్మాధర్మములను సత్యానృతాలని కూడా వదిలిన తరువాత ఏనా దేని చేత త్యజసి వదిలేసావో తత్ దానిని త్యజ. దేంతో వదులుతాం? కర్మలు దేంతో చేస్తాం? దేంతో చేస్తాం? కర్మలు దేహేంద్రియ మనోబుద్ధులతో చేస్తాం. కర్మలు దేంతో వదులుతాం? దేహేంద్రియ మనోబుద్ధులతోనే వదలాలి. అంటే దేనితో వదిలేవో దాన్ని కూడా వదిలి, అంటే దేహేంద్రియ మనోబుద్ధులను వదిలే, దేహేంద్రియ మనోబుద్ధులు అనే కాన్సెప్ట్ని వదిలే, అనే భావాన్ని వదిలే. అంటే ఏమిటి? దేహేంద్రియ మనోబుద్ధులకు ఒక్క మాటలో చెప్పాలంటే అహం వృత్తి. ఈ అహం వృత్తి లేక అహంకారము. వృత్తి అంటే ఫంక్షన్. వృత్తి మీన్స్ ఫంక్షన్. అంటే మనస్ ఫంక్షను, బాడీ ఫంక్షను, మన ఇంద్రియాల ఫంక్షను, వాటన్నిటిని వృత్తి అంటారు. అంటే ఇంద్రియ వృత్తి, దేహ వృత్తి, మనోవృత్తి, బుద్ధి వృత్తి, అంటే దిస్ ఫంక్షన్స్. ఈ ఫంక్షన్స్ అన్నిటినీ కలిపితే నేను చేస్తున్నాను అన్నటువంటి భావం వెనకాల ఉన్నది. అదే అహం వృత్తి. ఈ అహం వృత్తిని త్యజించడమే త్యజసి తత్తెజ. దేని ద్వారా త్యజిస్తున్నావో ఈ సర్వకర్మలను దాన్ని వదులు అంటే అహం వృత్తిని వదులుకో అనేటటువంటిది ఇంకొక అర్థం. ఈ విధముగా రకరకాలుగా
చివరికి చేరవలసినది ఆ సత్తుని తెలుసుకోవడము, లేక ఆత్మను తెలుసుకోవడము, లేక స్వరూపాన్ని తెలుసుకోవడమే సర్వధర్మాన్ పరిత్యజ్య అనే ఇన్స్ట్రక్షన్లో ఉండేటటువంటి ఉండేటటువంటి పరమార్థం. పరమ అర్థం అంటే డీపర్ మీనింగ్ ఆర్ పరమార్థం, పరమ ప్రయోజనం. పరమార్థం అంటే పరమ ప్రయోజనం, పరమార్థం అంటే డీపెస్ట్ మీనింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. సత్యం తపో దమశమో దానం ధర్మ ప్రజననం అగ్నయోరగ్నిహోత్రం యజ్ఞ మానస సన్యాస. చూడండి, సత్యం, తపస్సు, దమము, శమము, దానము, ధర్మము, ప్రజననము. సంశవృద్ధి ప్రజననం అంటే అగ్నయో, అగ్ని, అగ్నిహోత్రం అంటే యజ్ఞాలు చేయించడం, యజ్ఞ మానస సన్యాస వీటిని చేయడం మనస్సును సంస్కరించుకోవడం, మనస్సుతో ఇతరమైనటువంటి భావనలను వదలడానికి మార్గం ఏమిటి? ఇగో ఇవన్నీ పాటించు. మహానారాయణోపనిషత్తు 78-79 సెకండ్ చాప్టర్. సత్యం తపోదమశమో దానం ధర్మ ప్రజననం అగ్నయోరగ్నిహోత్రం చ యజ్ఞ మానస సన్యాస అంటూ లిస్టు చెప్పి తాని వా ఏతాన్యవరాణి తపాంసి అంటే ఇవన్నీ ఏతాని వీటిని, అవరాణి అపరమైనటువంటి మానస సన్యాసం అంటే మనసును సరిగా ఉంచుకోవడం. వాటికంటే న్యాసయేవచ్చరేత న్యాసయేవచ్చరేత అంటే ఈ పైన చెప్పినటువంటి తపస్సులన్నీ తపస్సులే. ఇటువంటి తపస్సులు మనశుద్ధిని కలుగు చేస్తాయి. ఇవన్నీ అవరాణి తపసాని క్రింది స్థాయి తపస్సులు. సర్వకర్మ సన్యాసమే వీటిని మించిపోయినటువంటి తపస్సు. బృహస్పతి, వ్యాసుడు మొదలైనటువంటి మహానుభావులు వాళ్ళు వీటిని పరిశీలించి వాటిలో ఉన్న సత్యాన్ని అనుభవపూర్వకంగా గ్రహించి ఈ సత్యాలను వాడి వాడి బిడ్డలమైన మన కోసం అందించారు. దీనినే సర్వధర్మం పరిత్యజ్య అంటే అన్నిటికన్నా హైయెస్ట్ తపస్సు ఏమిటి? సర్వకర్మ సర్వజ్ఞాన కర్మ ఫలత్యాగం అంటే జ్ఞానం ఫల కాదు, సర్వజ్ఞాన కర్మ పరిత్యాగం. సర్వకర్మ పరిత్యాగం జ్ఞానంతో సర్వకర్మలను విడిచిపెట్టడమే అత్యధికమైన తపస్సు. మిగతా తపస్సులన్నిటికంటే ఏమిటా మిగతా తపస్సులు? శరీరంతో చేసే దానం, ధర్మం, ప్రజననం, అగ్నిహోత్రం, యజ్ఞం ఇవన్నీ కర్మలు. అంటే కర్మలను బాగా అనుష్ఠిస్తూ చేసేటటువంటి కాన్సన్ట్రేటెడ్ ఎఫర్ట్ కూడా తపస్సే. కానీ దానికన్నా ఉత్కృష్టమైన తపస్సు ఏమిటి? ఇవన్నీ అవరాణి ఏతాన్ని అవరాణి తపంసి, ఇవన్నీ లోయర్ లెవెల్ ఆఫ్ తపస్సులు. దానికన్నా హయ్యర్ లెవెల్ తపస్సు ఏమిటి? సర్వకర్మ సర్వకర్మ పరిత్యాగం. కర్మ పరిత్యాగం అన్నప్పుడు సోంబేరిగా వదిలేయడం కాకుండా సర్వజ్ఞాన కర్మ పరిత్యాగం. ఇది 4వ రకమైనటువంటి అర్థం. ఎన్ని రకాలుగానైనా దానిని చూడవచ్చు. వీటిని దగ్గర కూర్చొని రాయండి. ఒక చోట ఫస్ట్ అర్థం ఏమిటి, సెకండ్ అర్థం ఏమిటి, థర్డ్ అర్థం ఏమిటి, ఫోర్త్ అర్థం ఏమిటి. సర్వకర్మ పరిత్యజ్య. అప్పుడు ఎక్కడికి వస్తారు? నెక్స్ట్ వర్డ్ మాం దగ్గరికి వస్తారు. ఆ మాం అంటే ఏమిటి? సత్. సత్ చిత్ లేని సత్ ఉండదు. సచ్చిత్ అంటే సచ్చిత్ దగ్గరికి వస్తారు. మాం అంటే సచ్చిత్. ఆ విషయాన్ని రేపు విశ్లేషించుకుందాం. అహమస్మి, 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 అహమస్మి. ఒక్క నిమిషం లోతుగా గాలి పీల్చుకోండి. అహమస్మి, అహమస్మి, సదోహం, చిదోహం, నాహం దేహో నాణ్యంతరంగో. దేహభావం నాకు లేదు, అహంకారం నాది కాదు. నేను అహం, అహమస్మి, 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 అహమస్మి. పంచభూతాలు నేను కాదు, మనోబుద్ధి అహంకార చిత్తాలు నేను కాదు,
భూమి, ఆపో, అనల, వాయు, తేజో రూపాలు నేను కాదు. వీటికి అతీతమైన సత్తు నేను. అహమస్మి, అహమస్మి, సదోహం, సదోహం. ఈ ధర్మిలేవి నేను కాదు. ఈ ధర్మములు వెలిగిన ధర్మిలకు అతీతమైనటువంటి సత్తు నేను. ఏ ధర్మాలు, ఏ లక్షణాలు లేనటువంటి సత్తు నేను. అహమస్మి, అహమస్మి. స్వస్తి.